నారా రోహిత్ నటించిన లేటెస్ట్ మూవీ ప్రతినిధి 2 ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి రీసెంట్ గా వచ్చిన పొలిటికల్ మూవీస్ మాదిరిగానే రెస్పాన్స్ మిక్స్డ్ గా వచ్చింది. దాంతో కలెక్షన్ల పరంగా ఫస్ట్ డే నుండి కూడా పెద్దగా హోల్డ్ అయితే ఈ సినిమా చూపించలేకపోయింది. 2 రోజుల్లో మొత్తం మీద తెలుగు స్టేట్స్ లో 40 లక్షల దాకా షేర్ ను, వరల్డ్ వైడ్ గా 45 లక్షల రేంజ్ లో షేర్ ను ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి సొంతం చేసుకున్న ఈ సినిమా 3వ రోజు తెలుగు రాష్ట్రాలలో కొంచెం డ్రాప్ అయ్యి 16 లక్షల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా 19 లక్షల రేంజ్ దాకా షేర్ ను ఈ సినిమా సొంతం చేసుకోగా మొత్తం మీద వీకెండ్ కంప్లీట్ అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో 58 లక్షల రేంజ్ లో షేర్ నైతే ఈ సినిమా సాధించగలిగింది. వరల్డ్ వైడ్ గా 64 లక్షల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవరాల్ గా వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా గ్రాస్ లెక్క 1.35 కోట్ల దాకా ఉంటుందని అంచనా. సినిమా మొత్తం మీద వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రేంజ్ 3 కోట్లకు పైగా ఉండగా బ్రేక్ ఈవెన్ కోసం సినిమా ఇంకా చాలా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మినిమం మరో 2.5 కోట్ల వరకు షేర్ అయిన సినిమా సాధిస్తేనే బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ను అందుకొని క్లీన్ హిట్ గా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఈ రోజుతో పొలిటికల్ ఫీవర్ చాలా వరకు తగ్గే అవకాశం ఉండటంతో జనాలు తిరిగి థియేటర్స్ వైపు మెల్లిమెల్లిగా వచ్చే అవకాశం ఉంది. ఎంతో కొంత ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం అయితే ఉంటుందని గెస్ చేయవచ్చు. మరి సినిమా ఎంతవరకు అంచనాలను అందుకొని వర్కింగ్ డేస్ లో డీసెంట్ హోల్డ్ ను చూపించగలుగుతుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.